పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీద్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ని దూరం చేసుకోవడం భారత్ అనేది చాలా దారుణం. బంగ్లాదేశ్ని T20 వరల్డ్ కప్లో ఆడకుండా భారత్ పక్క ప్లాన్తో చేసింది. అయినా సరే ఇప్పటికీ కూడా ఐసీసీ బీసీసీఐకి సపోర్ట్ చేస్తుందంటూ మాట్లాడుతున్నాడు కదా. మళ్ళీ ఇంకేం మాట్లాడాడంటే మరికొన్ని దేశాలు కూడా భారత్ని అసహించుకుంటాయి, చీతరిస్తాయి అన్నాడు. వీళ్ళెందుకు ఆడుతున్నారు, వీళ్ళెందుకు తప్పుకోవచ్చు కదా, నీకు బంగ్లాదేశ్ మీద అంత ప్రేమ ఉంటే. దానికి సమాధానం ఉండదు వీళ్ళకి. బంగ్లాదేశ్లో క్రికెటర్సే ఈరోజు ఏడుస్తున్నారు. మన బంగ్లాదేశ్ క్రికెట్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. రేపు రాబోయే ఎన్నికల కోసం ఇదంతా డ్రామాగా చేస్తున్నారు. కానీ ఈరోజు భారతదేశం కాదు మనల్ని దూరం పెట్టింది, ఐసీసీ దూరం పెట్టింది. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అంటే రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇది చాలా తీవ్రంగానే చూస్తుంది. మరి అక్కడ ఎవరున్నారు? జైషా ఉన్నాడు కదా. అంటే దానికి ఏదో ఒక విధంగా ప్రపంచంలో పూర్తిగా ఇక దాన్ని రానివ్వకుండా చేసినా చేస్తారు. ఇలాంటివి అంటే ఐసీసీ చెప్పింది, బీసీసీఐ చెప్పింది, కొన్ని నిఘా సంస్థలు చెప్పాయి మీకు భారత్లో ఎటువంటి ప్రమాదము లేదు, ఎటువంటి అభద్రత అవసరం లేదు అని ఇన్ని నివేదికలు చెప్పాయి. కొన్ని బీసీసీఐ పక్కన పెట్టండి, ఐసీసీ చెప్పిన తర్వాత రాకపోతే ఎట్లా? మీకు అంత భయం ఉన్నప్పుడు నువ్వు ఎందుకురా క్రికెట్ ఆడాలి? నువ్వు క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏంటి? మనం పాకిస్తాన్ వెళ్ళకపోయింది దేనికోసం, వాడేదో చేస్తాడని కాదు. ఆ దేశం వెళ్ళడం మనకి ఇష్టం లేదు. అందుకు ఆ రోజు ఆ ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసి దుబాయ్లో పెట్టారు. కానీ మనం ముందే చెప్పాం, వాళ్ళన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ వీళ్ళు నెల రోజుల ముందు చెప్పారు, ముందే చెప్పొచ్చుగా. వీళ్ళ మీద హిందువులు దాడి చేస్తారు అంటున్నారు, కానీ హిందువుల మీద దాడి చేస్తుంటే వీడు ఒక్కడైనా స్పందించాడా? స్పందిస్తే వీళ్ళని చంపేస్తారు క్రికెటర్స్ని. అందుకు బంగ్లాదేశ్ క్రికెటర్స్కి అర్థమైంది, వాళ్ళకి తెలుసు జరుగుతున్న పరిణామాలు తెలుసు. కానీ వ్యతిరేకంగా మాట్లాడితే బంగ్లాదేశ్లో చంపేస్తారు, అభిమానుల పేరుతో ఈ ముస్కర్లు చంపేస్తారు. అందుకే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈరోజు T20 వరల్డ్ కప్ ఆడకపోవడం అనేది బంగ్లాదేశ్ ఆటగాళ్ళు ఎంత నరకం చూస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఈ ఒక్కగడికి తెలుసు వీడికి, కానీ వీడికి తెలుసు ఈరోజు బంగ్లాదేశ్ని రేపు మనం కూడా తోకజాడిస్తే వాయించేస్తారు. ఈరోజు ప్రపంచానికి బాపురా క్రికెట్లో భారతదేశం. నువ్వెవడరో మాట్లాడడానికి.